ఒక రాజకీయ సస్పెన్స్కి అయితే తెరదించేశారు పవన్ కళ్యాణ్ గారు. నాగబాబుని ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిగా జనసేన తరపున ప్రకటిస్తున్నట్టుగా తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల చేసేశారు జనసేన వైపు నుంచి. ఎందుకంటే తాజాగా మొన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు భేటీ అయిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆ భేటీలో అనేది ప్రధానంగా జనసేనకు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానం దక్కుతుందా లేదా, నాగబాబుని రాజ్యసభకు పంపుతారని కొంతమంది, లేదు ఒక చైర్మన్ పదవి ఇస్తారు కార్పొరేషన్కి సంబంధించి అని కొంతమంది చెబుతున్న నేపథ్యంలో, లేదు నాగబాబు గారిని ముందు అనుకున్నట్టుగానే ఎమ్మెల్సీ చేయబోతున్నాము, అలాగే ఎమ్మెల్సీ చేసిన తర్వాత మంత్రిగా చేస్తారనే హామీ కూడా చంద్రబాబు గారు ఇచ్చిన నేపథ్యంలో ఆ సస్పెన్స్కి అయితే తెరదించారు. నాగబాబు ఇప్పుడు రేపు ఎమ్మెల్యే కోటాలో జరగబోతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఒక స్థానం నుంచి అయితే జనసేన తరపున నాగబాబు పోటీ చేస్తున్నారు, అఫీషియల్గా డిక్లేర్ చేసేశారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంతమంది మిగిలిన 4 స్థానాల్లో బరిలోకి దిగుతారు, ఎవరు దిగుతారు, అలాగే భారతీయ జనతా పార్టీకి ఎన్ని అవకాశాలు వస్తాయనేది వేచి చూడాలి.